వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీకే స్టడీ కార్నర్. ఈరోజు మన ఈ వీడియోలో ఏం నేర్చుకుంటామంటే 10th క్లాస్ పరీక్షలు రాసేటప్పుడు పరీక్ష హాల్లో చేయవలసినవి, చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్. మరి ఈ వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడు మాత్రం మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. ఎందుకంటే మీ విలువైన కామెంట్స్ని బట్టే నెక్స్ట్ వీడియోస్ కూడా మేము చేయడానికి అవకాశం ఉంటుంది. మరి లేట్ చేయకుండా మరి ఈ వీడియోని చూసేద్దామా? డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ హాల్ టికెట్స్ ఆన్లైన్లో వెబ్సైట్లో రెడీగా ఉన్నాయి. మీకు కూడా 1-2 రోజుల్లో మీ హెడ్ మాస్టర్స్ మీకు ఇచ్చేస్తారు. ఇప్పటికే మీ సెంటర్లు మీకు తెలిసిపోయి ఉంటాయి. వెంటనే స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే, అయ్య బాబాయ్ నాకు పలానా స్కూల్ వచ్చిందండి, చాలా కష్టం అంటారు బాబా స్కూలు. నాకు పలానా స్కూల్ వచ్చిందండి, ఆ స్కూల్ పర్వాలేదంటారు సార్. ఇలాంటి డౌట్లు వస్తాయి. మీరు ఏ సెంటర్ అయినా సరే ఒక్క విషయం మీరు గమనించుకోవాలి. ఏంటది? ఏ సెంటర్ అయినా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఏపీ గవర్నమెంట్ డైరెక్ట్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వారి సమక్షంలో, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, కేవలం ప్రభుత్వ టీచర్లు వీళ్ళందరి సమక్షంలో మాత్రమే, అలాగే గౌరవ పోలీసు వారి బందోబస్తుతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయబడతాయి. అది మీకు ఇచ్చింది ప్రైవేట్ స్కూల్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ అయినా వీరు మాత్రం వీరే నిర్వహిస్తారు. ఎలాంటి ప్రైవేట్ వ్యక్తులు అక్కడికి రారు. అది మీరు గమనించండి. నెక్స్ట్, గౌరవ డిఎస్సి వారు, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు, గౌరవ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఓ గారు కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు హెచ్ఎంఎల్ ద్వారా టీచర్లకు ఇచ్చారు. అవి ఏంటంటే, ఎవరైనా కనుక పరీక్షల్లో కాపీని ప్రోత్సహించినా, లేకపోతే వాళ్ళు ప్రత్యక్షంగానే పరోక్షంగానే కారకులైనా ఇమీడియట్గా వాళ్ళని సర్వీస్ నుంచి టెర్మినేట్ చేస్తారని చెప్పారు. నాట్ సస్పెండ్ అంటే కొద్ది రోజుల పాటు జాబ్ ఇస్తారు. టెర్మినేట్ చేయడం అంటే ఏంటి? తొలగిస్తారనమాట. సో మీరెవరు? ఆ ఎన్నికలకు తెలుస్తారా? తెలియదు కదా. మీరు చుట్టాలైనా బంధువులైనా ఎంతైనా ఒక గవర్నమెంట్ టీచరు మీకోసం తన ఉద్యోగాన్ని కోల్పోయి పిల్లలతో రోడ్డును పడడానికి సిద్ధంగా ఉంటారా? ఆలోచించండి. మరి అలాంటప్పుడు ఏ సెంటర్ అయితే మీకేంటి? ఏ సెంటర్ అయినా ఒకటే. మీకు ఒక ఎగ్జామ్ సెంటర్లో ప్లేస్ ఇచ్చారంటే దాని అర్థం ఏంటంటే, మీరు సౌకర్యవంతంగా పరీక్షలు రాయడానికి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక మంచి ప్లేస్. అది గమనించండి. అది చాలా ముఖ్యమైన విషయం. రెండోది, మీరు హాల్ టికెట్ మీకు ఇచ్చిన తర్వాత 17వ తారీఖుని మనకు పరీక్షలు. 16వ తారీఖు ఏమొచ్చింది? ఆదివారం వచ్చింది అనుకుంటా. 15వ తారీఖుని శనివారం. వీలైతే మీకు వీలైనప్పుడు పరీక్ష రోజు ముందు రోజున పరీక్ష సెంటర్కి వెళ్ళండి. అది కూడా మధ్యాహ్నం తర్వాత వెళ్తే బెటర్. అప్పటికే మీకు ఏ రూమ్ అలాట్ చేయబడింది మీరు చూసుకుంటారు. వీలైతే ఒకవేళ డోర్స్ ఓపెన్ చేస్తుంటే మీరు వెళ్ళి మీ ప్లేస్ కూడా చూడొచ్చు. దీనివల్ల ఏమవుతుంది? పరీక్ష రోజుని మీరు ఒక అరగంట ముందు వచ్చేసారు, నా రూమ్ ఎక్కడ, నా ప్లేస్ ఎక్కడ అని వెతుక్కోవడానికి. కానీ 20 మినిట్స్ ముందు వరకు కూడా గేట్స్ అవి తీరు, లేదా ఒక అరగంట ముందు వరకు తీరు. గబగబా మీ హడావుల్లో వెళ్ళి మీ రూమ్ వెతుక్కుని టెన్షన్ పడే బదులు మీ తల్లిదండ్రులతో కలిసి మీ రూమ్ చూసుకుని, మీ సెంటర్ చూసుకుని వచ్చారనుకోండి, ఒక టెన్షన్ పోతుంది. అది నెక్స్ట్, పరీక్ష ముందు రోజుని ఏం చేయాలి, ఏం చేయకూడదు. మీరు ఇప్పటికే చాలా చాలా బాగా చదివారు. అంటే
ఏముండదు, కొంతమంది కొంచెం ఎక్కువ బాగా చదువుకుంటారు, కొంతమంది చదువుంటారు, కానీ అందరూ కూడా చదవరు. ఎందుకంటే ఇప్పటికే ఏ జిల్లాలోని లేని విధంగా మన జిల్లాలో చాలా రివిజన్ టెస్టులు పెట్టారు. ప్రతి సబ్జెక్ట్కి more than 9 గ్రాండ్ టెస్ట్లు అయినాయి, ఫ్రీ ఫైనల్ అయినాయి, గ్రాండ్ టెస్ట్ 2 కూడా జరుగుతుంది. అవునా కదా? దీన్ని బట్టి ఏంటి, మీకు యూ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్, యూ స్టడీడ్ సో మెనీ క్వశ్చన్స్, యూ ప్రిపేర్డ్ వెల్, దట్స్ వాట్, డోంట్ బాదర్ అబౌట్ దట్. నెక్స్ట్, పరీక్ష రోజు రాత్రి ముందు 10 గంటల వరకు చక్కగా చదువుకోండి. తర్వాత పడుకోండి. ఎందుకు పడుకోమని చెప్తున్నానంటే చాలా మంది రాత్రి చదివేస్తూ ఉంటారు. నాకు తెలిసి అది కరెక్ట్ కాదు. మనం ఉదయాన్నే ప్రశాంతంగా ఎగ్జామ్ రాయాలంటే కనీసం 6 నుంచి 7 అవర్స్ నిద్ర ఉండాలి. చాలా సౌకర్యంతో ప్రశాంతంగా నిద్ర ఉండాలి. అప్పుడు మైండ్ మనకు రిలాక్స్ అవుతుంది. ఉదయాన్నే లేచిన తర్వాత మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించుకోండి. వీలైతే కాలకృత్యాలని తీర్చుకుని ఇంటి దగ్గరే మీకు ఏదైనా 1-2 అని చూసుకోండి. పరీక్షకి సెంటర్కి చేరుకోవడానికి 20 నిమిషాల ముందుగానే బయలుదేరండి. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. మీరు బయలుదేరే ముందు మీ హాల్ టికెట్ చేతితో పట్టుకుని మీకు ఇష్టమైన దేవుణ్ణి వేడుకోండి, పూజించి వేడుకోండి. నెక్స్ట్, మీ తల్లిదండ్రుల యొక్క కాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వాదంతో పరీక్ష సెంటర్కి బయలుదేరండి. వెళ్ళేటప్పుడు హాల్ టికెట్, పెన్సిల్, ఎరేజర్, స్కేలు, కంపాస్ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళండి. పరీక్ష సెంటర్కి చేరుకున్నారు, పరీక్ష హాల్కి వెళ్ళారు. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు? అదేంటి సార్ ఏం చేయాలంటారండి బాబు, మేము ఎగ్జామ్ రాయడానికి వచ్చాం కదా, ఎగ్జామే రాస్తాం, ఓకే అందరూ రాస్తారు, వెరీ నైస్. బట్ ఏం చేయాలి, ఏం చేయకూడదు అది కూడా ఒకసారి తెలుసుకుందాం. మీరు పరీక్ష హాల్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పక్క వాళ్ళతో పరిచయ కార్యక్రమాలు ఆపేసి మీరు చక్కగా 5 నుంచి 10 నిమిషాలు ఇంకా అప్పటికి టైం ఉంటుంది. మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళి దగ్గర నుంచి ఇన్విజిలేటర్ వచ్చే లోపు. అందుకే ముందుగా వాళ్ళని చెప్తాను, మీ ప్లేస్ చూసుకున్నారు, చక్కగా కూర్చోండి. కూర్చున్న తర్వాత ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుని మీకు ఇష్టమైన దేవుణ్ణి ఒక్కసారి తలుచుకోండి. మీకు ఇష్టమైన దేవుణ్ణి వేడుకోండి. ఏమని? అలా దేవుణ్ణి మీరు ఒకసారి గుర్తు చేసుకుని ప్రార్థన చేసుకోవడం వల్ల మీలో ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్స్ ఏమవుతాయి, మీలో క్రియేట్ అవుతాయి. అంటే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని మీకు మీరే క్రియేట్ చేసుకోవాలి. ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి? ఎస్, నేను ఖచ్చితంగా పరీక్షలో బాగా రాస్తాను. నాకు వచ్చిన క్వశ్చన్లు చాలా ఉంటాయి, నేను చాలా బాగా రాస్తాను, చాలా అందంగా రాస్తాను, నాకు మంచి మార్కులు వస్తాయి. ఎస్ ఐ కెన్ అని ఒక్కసారి కళ్ళు మూసుకుని గట్టిగా శ్వాస పీల్చుకుని నెమ్మదిగా వదులుతూ ఒక 5 నిమిషాలు ఉండండి. ఆ తర్వాత ఇన్విజిలేటర్ వస్తాడు. వచ్చిన తర్వాత మీకు ఓఎంఆర్ షీట్ ఇస్తారు, అలాగే ఒక బుక్లెట్ ఇస్తారు. బుక్లెట్ కూడా ఎలా ఉంటుందనే విషయం, ఓఎంఆర్ బుక్లెట్ గురించి నేను మళ్ళీ స్పెషల్గా ఒక వీడియో చేస్తాను. ఇచ్చిన తర్వాత మీరు క్వశ్చన్ పేపర్ మీ చేతికి వచ్చిన తర్వాత ఫస్ట్ కంగారు పడకండి. అసలు మీకు పరీక్ష రాయడం కోసం ఎక్స్ట్రా 15 నిమిషాలు కేటాయించబడింది. ప్రతి పేపర్కి కూడా 15 నిమిషాలు కేటాయించబడింది. ఈ 15 నిమిషాల్లో ఏం చేస్తారంటే మొదటిసారి చదవండి. చదివిన తర్వాత మీకు 1-2 క్వశ్చన్లు రాలేదనుకోండి, లేకపోతే 4-5 క్వశ్చన్లు రాలేదు, కంగారు పడకండి. 4-5 క్వశ్చన్లు రాలేదంటే మీకు ఒక 70% మిగతా వచ్చినట్టే కదా. ఇప్పుడు ఒకసారి చదవండి, క్వశ్చన్లు ఏమైనా అర్థమవుతాయి. రెండోసారి చదవండి, మూడోసారి కూడా చదవండి. ఒక్కసారి మనసులో ప్రశాంతంగా చేసుకోండి. ఇప్పుడు ఒక పెన్సిల్ తీసుకోండి, ఏ క్వశ్చన్లు వచ్చు అని అది టిక్ పెట్టుకోండి. క్వశ్చన్ పేపర్ టిక్ పెట్టుకోండి. ఎస్, ఈ క్వశ్చన్ నేను బాగా రాస్తాను, ఈ క్వశ్చన్ బాగా చదువు, ఇది నేను చదివిందే, ఈ డయాగ్రామ్ నేను వేయగలను, ఎస్ ఐ కెన్ అనుకుని అలాగే టిక్లు పెట్టుకున్నారు. ఓకే, మీకు బుక్లెట్ వచ్చింది, ఓఎంఆర్ షీట్ వచ్చింది, స్టిక్కర్స్ వేస్తారు, పిన్లు వేస్తారు, స్టిక్కర్లు వేస్తారు. దెన్ యు ఆర్ రెడీ టు రైట్ ఎగ్జామ్. ఇప్పుడు ఏం చేస్తారు, మనకి క్వశ్చన్లు రాసేటప్పుడు ముందుగా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా పెంచుకోవాలంటే, ఎగ్జామ్లో ఫస్ట్ చూడండి, ఒక 60% క్వశ్చన్లు మీడియంగా ఉంటాయి,
60% క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మీడియంగా ఉంటాయి. అంటే అవి అంత డిఫికల్ట్ కాదు, అంత ఈజీ కూడా కాదు. యావరేజ్ స్టూడెంట్ ఆల్సో కెన్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. ఇంకా నెక్స్ట్ 20% క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, 60% మీడియం క్వశ్చన్స్, 20% ఎలా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి. చాలా ఈజీ. ఎలా అంటే ఒక్కసారి చూడగానే ఆన్సర్ మీకు ఈజీగా గుర్తొచ్చేస్తుంది అనమాట చదివిన వాళ్ళకి, అంత ఈజీగా ఉంటాయి. ఇంకో 20% అయితే ఎలా ఉంటాయంటే కొంచెం డిఫికల్ట్ ఉంటాయి. మరీ అంత డిఫికల్ట్ ఏం కాదు, కొంచెం ఆలోచించి జాగ్రత్తగా జ్ఞాపకం తెచ్చుకుని ఆన్సర్ చేయగలిగినటువంటి క్వశ్చన్స్. అంటే 100లో 80% మాక్సిమం అందరూ కూడా రాయగలుగుతారు. ఇంకా ప్రాబ్లం ఏముంది, ఇప్పుడు వచ్చింది క్వశ్చన్ పేపర్ వచ్చింది, మీరు టిక్ చేసుకున్నారు. క్వశ్చన్ పేపర్లో అన్ని కూడా వరుసగా 1 2 3 4 5 6 7 ఇలా వరుసగా రాయాలనేటువంటి ఎలాంటి నియమం లేదు. అర్థమవుతుందా? మరి ఏం చేయాలి, ఎలా రాయాలంటే మీరు ఇలాగే రాయాలనుకోండి, రాయండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఒక మంచి ఇంప్రెషన్ జరగడానికి ఒక సెక్షన్ తీసుకోండి. సెక్షన్ 4 8 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, 8 మార్క్ క్వశ్చన్స్ మీరు బాగా రాయాలనుకోండి, బాగా వచ్చు మీకు, అందులో బాగా వచ్చింది నీట్ గా ఫస్ట్ సెక్షన్ 4 అని మొదలు పెట్టండి. ఎలా వేయండి, సెక్షన్ 4 అని మొదలు పెట్టండి. దీనికి ముందు నేను ఇంకో ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలనుకున్నాను. అదేంటంటే ఇది మీకు ఉండాల్సిన, మీకు ఇచ్చేటువంటి ఆన్సర్ బుక్లెట్ మోడల్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ మొదటి పేజీలో ఏమీ రాయకూడదు, ఇక్కడ ఎలా ఉంటుంది. ఇక్కడ చూడండి, మొదటి పేజీ నుంచి నెంబర్ ఇచ్చారు. ఇక్కడ మొదటి పేజీ నుంచి ఇదిగో చూడండి, 3వ పేజీ, ఇది ఫస్ట్ పేజీ, సెకండ్ పేజీ, లాస్ట్ లో చూడండి ఇది ఎన్నో పేజీ, 24 పేజీలు ఉన్నాయి. 24 పేజీలు ఉన్నాయి లేదా, అంటే ఒక బుక్లెట్ అన్నమాట. ఇది మీకు దారంతో కట్టే పని ఉండదు, ఒకవేళ ఎడిషన్ తీసుకుంటే తప్ప. ఓకేనా? ఇప్పుడు మీరు చాలా మంది పిల్లలు చేసేటువంటి ఒక తప్పు ఏంటంటే, ఒక మిస్టేక్, వెరీ బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ అందరూ కూడా ఇది మార్జిన్ ఉంది, కావాల్సిన పేజీలు ఉన్నాయి. ఈ మార్జిన్ లో ఇక్కడ కేవలం ఒక క్వశ్చన్ నంబరు తప్ప ఇంకేమీ రాయకూడదు. అంటే ఇక్కడ మనకు ఒక ఎలా మార్జిన్ ఉంది, ఇదేమో ఆన్సర్ షీట్ అనుకుంటే, ఇక్కడ సపోజ్ 15 క్వశ్చన్, 15 ఆన్సర్. 15 క్వశ్చన్స్ లో ఒక 8 పాయింట్లు ఉన్నాయనుకోండి, 1 2 3 4 5 ఇలా వేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ 1 2 3 అని వేయదు. సార్ ఎందుకు వేయకూడదు సార్, మా పేపర్ మా ఇష్టం అన్నారు అనుకోండి, అప్పుడు ఎగ్జామ్ అన్నారు కూడా నా పెన్ నా ఇష్టం ఉంటుంది. అర్థమవుతుందా? నా పేపర్ నా ఇష్టం చేసుకుంటారంటే ఎగ్జామ్ వాల్యూస్ చేసే వాళ్ళు కూడా ఏమంటారు, ఓకే నీ పెన్. ఎందుకంటే అలాగా చేస్తారని కాదు నా ఉద్దేశం. ఏమవుతుందంటే ఇక్కడ ప్రతి ప్రశ్నకి 1వ మార్కు, ఒక ప్రశ్నకి ఫస్ట్ క్వశ్చన్కి 1 మార్కు, 15 క్వశ్చన్కి 4 మార్క్స్ అనుకుందాం. ఇక్కడ 1 ఉంది కదా, ఆయన 1 మార్క్ వేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 2 ఉంది కదా, ఇలా అన్నమాట కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో నెంబర్ మాత్రమే ఉంచండి, క్వశ్చన్ నెంబర్ మాత్రమే ఉంచండి. ఓకేనా? అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు సెక్షన్ 4 అని పెట్టారు, ఒక మంచి మీకు బాగా వచ్చిన క్వశ్చన్ ని నీట్ గా రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి, నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. సెక్షన్ 4 అయిపోయింది, నెక్స్ట్ సెక్షన్ 1 రాయాలనుకుంటున్నాను. మీరు సెక్షన్ 1 అని హెడ్డింగ్ పెట్టండి, అందులో నెంబర్ వేయండి, క్వశ్చన్ రాయండి. అలాగా అన్ని క్వశ్చన్లకి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఏ క్వశ్చన్లకి ఎంతెంత ఆన్సర్ రాయాలి, ఇది కూడా ఇంపార్టెంటే కదా. 2 మార్క్స్ క్వశ్చన్స్ కైనా 4 మార్క్ క్వశ్చన్స్ అయినా ఫస్ట్ 8 మార్క్ క్వశ్చన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ 8 మార్క్ క్వశ్చన్స్ బయాలజీకి సంబంధించి మార్క్స్ ఎలా డివైడ్ చేయబడి ఉంటాయంటే చూడండి, 4 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ కి 4 మార్క్స్ ఏమో డయాగ్రామ్స్ కేటాయించబడతాయి. 4 మార్క్స్ డయాగ్రామ్స్ కేటాయించబడతాయి. అంటే 8 మార్క్స్ ఉంది, 4 మార్క్స్ డయాగ్రామ్స్ కి, 4 మార్క్స్ థియరీకి అన్నమాట. థియరీ పార్ట్కి ఏమో 4 మార్క్స్. మళ్ళీ డయాగ్రామ్ కి 2 మార్క్స్ ఏమో
సపోజ్ డయాగ్రామ్ వేసారు అనుకోండి, ఇలా డయాగ్రామ్ లేబులింగ్ చేసారు అనుకోండి. డయాగ్రామ్ కి 2 మార్క్స్, లేబులింగ్ లో ప్రతి పార్ట్ కి హాఫ్ మార్క్. అంటే దట్ మీన్స్ యూ హావ్ టు మినిమం లేబుల్ 4 parts. 4 halves are 2. అండర్స్టాండ్ అన్నాడు. అంటే థియరీకి సపోజ్ హౌ కెన్ యూ ప్రూవ్ దట్ స్టార్చ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద లీవ్స్? హౌ కెన్ యూ ప్రూవ్ దట్ సలైవా యాక్ట్ ఆన్ స్టార్చ్? ఇలాంటి క్వశ్చన్లు ఉన్నాయి మనకి 8 మార్క్ క్వశ్చన్స్. దీనికి ఏముంది ముఖ్యంగా ఇందులో ఫస్ట్ ఏముంటదంటే ఎయిమ్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీగా సిడి గ్రేడ్ పిల్లలు మనం కొంచెం బయాలజీ పేపర్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే చాలా ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఎయిమ్ అని ఉంది. ఇక్కడ ఏముంది? ఇక్కడ హౌ కెన్ యూ ప్రూవ్ దట్ సలైవా యాక్ట్ ఆన్ స్టార్చ్ అని ఉంది, ఉందా లేదా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే హౌ కెన్ తీసేసి టు ప్రూవ్ అని రాసి క్వశ్చన్ రాసేసారు అనుకోండి. టు ప్రూవ్ అనేది ఏ రాయాలి? ఇక్కడ టు ప్రూవ్ దట్ సలైవా యాక్ట్ ఆన్ స్టార్చ్ అని రాస్తే మీకు హాఫ్ మార్క్ గానీ 1 మార్క్ గానీ వస్తుంది. అపార్టస్ ఇది రాశారు అనుకోండి. అపార్టస్ అంటే ఏంటి? ఇందులో ముఖ్యంగా ఆ ప్రయోగం చేయడానికి వాట్ ద థింగ్స్ ఆర్ నీడ్, దోస్ ఆర్ కాల్డ్ యాస్ అపార్టస్. ముఖ్యంగా పాటెడ్ ప్లాంట్ లేకపోతే ఆల్కహాల్, బున్సెన్ బర్నర్, అంటే ఫర్ సమ్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ variegated leaf like croton leaf or money plant, iodine ఎస్పెషల్లీ, ఇలాంటివి ఏమైతే కావాలో ఆ ప్రయోగానికి ఇక్కడ రాయండి. రాసినప్పుడు ఏమవుతుంది? దీనికి కూడా 1 మార్క్ ఇస్తారు. నెక్స్ట్ ప్రొసీజర్. ప్రొసీజర్ వచ్చేసరికి ప్రొసీజర్ అంటే ఇది మొదటి నుంచి చివరి వరకు రాయాలి. అది కూడా ఒక ప్రయోగాన్ని ఎలా మొదలు పెట్టావు, ఎలా చేసావు, అదేమంటారు? దాన్ని ప్రొసీజర్ అంటారు. నెక్స్ట్ ఏంటి? రిజల్ట్ ఆర్ కన్క్లూజన్. రిజల్ట్ ఏమొచ్చింది దీనివల్ల? ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఇట్స్ ప్రూవ్డ్ దట్ సలైవా యాక్ట్ ఆన్ స్టార్చ్. అది రిజల్ట్ లోని కన్క్లూజన్ రాసినటువంటి దీనికి ఒక హాఫ్ మార్క్ లేదా 1 మార్క్ కేటాయించబడుతుంది. మన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే బొమ్మ మొత్తం ఫుల్గా రాజేస్తాను నేను, ఆ 8 మార్క్స్ వచ్చేస్తాయని చెప్పి చాలా భ్రమపడతారు. అంటే దీన్ని ఏమంటే దిస్ ఈస్ కాల్డ్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్. దిస్ ఈస్ కాల్డ్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్. అంటే ఏ ప్రశ్నకి ఎలా మార్కులు కేటాయించారు, 8 మార్కుల క్వశ్చన్ కి ఈ విధంగా కేటాయించబడతారు. మీరు కేవలం థియరీ పార్టే రాశారు అనుకోండి, ఏ నుంచి రిపోర్ట్ వరకు చాలా చక్కగా రాశారు, అయినప్పుడు కూడా మీకు ఇవ్వబడే మార్కులు ఎన్ని? 4 మార్క్స్. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నాకు ఏమి రాదండి. CO2 ఎక్స్పెరిమెంట్ కి బెల్జారు పాటెడ్ ప్లాంట్ అది వేయడం వచ్చాను అనుకోండి, ఆ బెల్జారు పాటెడ్ ప్లాంట్ వేసి లేబులింగ్ చేశారు అనుకోండి, అప్పుడు కూడా మీకు 4 మార్క్స్ ఇవ్వబడతాయి. విన్నారు అందరూ? సో ఆ విధంగా మీరు 8 మార్క్ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయండి. 4 మార్క్ క్వశ్చన్స్ ఉందనుకోండి, 4 మార్క్స్ క్వశ్చన్స్ కి కనీసం 8 to 10 సెంటెన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకని? ప్రతి పాయింట్ కి హాఫ్ మార్క్స్ మీరు కౌంట్ చేసుకోవాలి. 4 halves ఎంత? 8 మార్క్స్. 10 ఎందుకు రాయమంటారంటే మీరు 5 రాసిన దాంట్లో ఒకటి తప్పు ఉంది అనుకోండి, ఈ రైట్ రాసిన పాయింట్ నుంచి కరెక్ట్ చేస్తారు. ఆ విధంగా మీరు ఫుల్ మార్క్ 4 సంపాదించడానికి అవుతుంది. ఒకవేళ అక్కడ ఆన్సర్ లేదనుకోండి, ఎంత చదివితే అంత రాయండి. ఇంకా 8 మార్కులు చెప్పుకున్నాం, 4 మార్కులు. 4 మార్కులు చాలా ఇంపార్టెంట్ వాల్యూ. 12th క్వశ్చన్ కి చాయిస్ ఉంది. ఒక డయాగ్రామ్ కంపల్సరీ గీయాలి, లేదా వేరే క్వశ్చన్ అయినా రాయాలి. అందుకనే నేను ఎక్కువ డయాగ్రామ్ ఈ కంపల్సరీ ముఖ్యమైనటువంటి డయాగ్రామ్స్ మీకు చిన్న వీడియో రూపంలో పంపిస్తున్నాను. అయిపోయింది. అంటే 4 మార్క్స్ తెలుసుకున్నాం, 8 మార్క్స్ తెలుసుకున్నాం. ఇంక 2 మార్క్స్ గురించి. 2 మార్క్స్ గురించి ఏంటంటే దానికి కూడా 4 నుంచి 6 సెంటెన్స్ రాయండి. 2 మార్క్స్ క్వశ్చన్స్ కి 4 నుంచి 6 రాయండి. లేదు సార్ అక్కడ 2 పాయింట్లు అనుకోండి, 2 రాయండి. అప్పుడు ఒక్కో పాయింట్ కి ఎక్కువ పాయింట్లు ఉంటే హాఫ్ మార్క్. మీరు రాయడానికి కాదు, ఆన్సర్ కనుక ఉంటే అప్పుడు హాఫ్ మార్క్ ఇస్తారు. అక్కడ తక్కువ ఆన్సర్ ఉందనుకోండి, మీరు రాసిన తప్పు కాదు, స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్లు అనమాట. 2 పాయింట్లు ఉంటే ఒక్కో పాయింట్ కి 1 మార్క్ కేటాయిస్తారు. సో ఆ విధంగా 2 మార్క్స్ కి మినిమం 6 నుంచి 8 వరకు రాయండి. ఇక 1 మార్క్ ఏమవుతుందంటే 1 వర్డ్ లో కానీ 1 సెంటెన్స్ లో కానీ రాయాలి.
వన్ వర్డ్ ఆర్ వన్ సెంటెన్స్ ఆర్ డెఫినేషన్. ఉదాహరణకి మనకి ఏటీపీ అని ఉంది ఫస్ట్ లెసన్ లో, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. సో అలా పెద్ద ఎంత వస్తుంది? ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఇలా రాసారనుకోండి, ఇలా రాసారనుకోండి ఏమవుతుంది? ఒక లైన్ కూడా అవ్వలేదు కదా. వాట్ ఈస్ ఫోటోసిన్థసిస్ అన్నాడు అనుకోండి, అది 1.5 సెంటెన్స్ అయినా ఉంటుంది మినిమం, 2 లైన్ అయినా ఉంటుంది. ఆ విధంగా 1 మార్క్ 1 వర్డ్ కానీ 1 సెంటెన్స్ కానీ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు పరీక్షలో అన్ని ప్రశ్నలు జవాబులు రాశారు, లేదా మీకు వచ్చిన అన్ని ప్రశ్నలు కూడా రాశారు. రాసేసిన తర్వాత మీరు పక్కన ఉన్నటువంటి వాళ్ళు అది రాస్తున్నారా ఇది రాస్తున్నారా ఇలాగా అలాగని చూసి ఇది లేకుండా డిస్టర్బ్ చేశారు అనుకోండి, ఆయనకి ఒళ్ళుండి ఈ పేపర్ తీసుకుని బయటికి పంపండి. ఇంకా ఏ స్లిప్పులు లాంటి అలాంటి ప్రయోగాలు చేశారు అనుకోండి, మొదటి రోజులుగా దొరికారు అనుకోండి, అంతే పేపర్ చేసి ఇంక మళ్ళీ మీరు మినిమం 5 to 6 years వరకు ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుంది. అందువల్ల అలాంటి విషయాలు ఏం చూసుకోకుండా మీరు రాసినటువంటి ప్రశ్నల్ని జవాబుల్ని మొదటి ప్రశ్న నుంచి చివరి ప్రశ్న వరకు మీరు ఏమైతే రాసారో అన్ని జాగ్రత్తగా చదువుకోండి. ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా కరెక్ట్ చేసుకోండి. ఏదైనా పాయింట్ రాయడం మానేసారా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగా మొత్తం పేపర్ అంతా మీరు రాసిన పేపర్ మీరు చక్కగా చదువుకోండి. ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే రాసేటప్పుడు మరి ప్రింట్ లా ఉండాల్సిన అవసరం లేదు, ప్రింట్ లా రాయగలిగితే చాలా మంచిది. మరి ఎలా ఉండాలి సార్, నా రైటింగ్ బాగోదండి అసలు నాకు సరిగ్గా రాయడం రాదు, డోంట్ వరీ. మీరు ఇక్కడ 10th క్లాస్ టైంలో ఏం చేయాలంటే ఒక మంచి పెన్నును వాడండి. అంటే 200-300 పెన్ కాదు, ఎప్పుడు మీకు వాడితే మీకు సౌలభ్యంగా ఉండాలి. కొన్ని చూడండి మీరు ఎప్పుడు అదే పెన్ కొనుక్కుంటూ ఉంటారు, బ్రాండెడ్ పెన్, అక్కడ గ్రిప్ ఉండి చక్కగా నొప్పి పుట్టకుండా ఉంటుంది కదా, అలాంటి పెన్ను మీకు ఇష్టమైంది మీరు ఎప్పుడు రాసి కొనండి. ఆ రోజు ఏదో పెన్ను బాగుందని కొనుక్కోండి, ఎందుకంటే కొన్ని పెన్నులు మన ఫింగర్స్ కి అలవాటు పడతాయి. ఆ పెన్ తీసుకోండి, తీసుకుని రైటింగ్ అక్షరాలు అక్కడ ఎగ్జామినర్కి వాల్యూ చేసే వాళ్ళకి అర్థమయ్యేలా చూడండి. అవి అర్థమైతే చాలు. పదానికి మధ్య చిన్న గ్యాప్ ఇస్తూ ఒక పాయింట్ అయిపోగానే మళ్ళీ దాన్ని ఇరికించి రాయకుండా 2వ పాయింట్ రాయండి, 3వ పాయింట్ 24 పేర్లు. మీరు మ్యాథ్స్ ఎగ్జామ్ ఎంత రాసినా ఇంకా మిగిలిపోతుంది. మ్యాక్సిమం మీరు చాయిస్ రాసినా కూడా సరిపోతుంది. కాబట్టి నా పేపరు నా ఇష్టం అనుకుంటే నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి, నా పెన్ను నా ఇష్టం అంటారు అన్నమాట. అర్థం కాకపోతే ఎవరు ఏం చేస్తారు, నువ్వేం రాసావో ఎలా తెలుస్తుంది? ఎగ్జామినర్కి అర్థం కాలేదు, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, అసలు మీనింగే లేదు అందులో, ఏమవుతుంది? అయిపోయింది. అందుకని చాలా మీకు ఉన్నంతలో కొంచెం ఒళ్ళొంచి జాగ్రత్తగా రాయండి. అది అయిపోయింది. నెక్స్ట్ పేపర్ అంతా అయిపోయింది కదా, చాలా మందికి చాయిస్ కూడా రాద్దాం అనిపిస్తుంది. అప్పుడు కనీసం టైం చూసుకోండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత టైం ఉంటే ఇప్పుడు చాయిస్ అని హెడ్డింగ్ పెట్టండి. చాయిస్ అని పెట్టి కరెక్ట్గా మళ్ళీ మీకు ఏవైతే రాయాలనుకున్నారో ఆ క్వశ్చన్ రాయండి, నెంబర్ మాత్రం కరెక్ట్గా వేయండి. ఈ విధంగా అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలి, ఎగ్జామినర్కి పేపర్ ఇచ్చినప్పుడు ఇచ్చే ముందు కూడా మరొకసారి భగవంతుడిని తలుచుకుని నేను చేయగలిగినంత చేశాను, మిగతాదంతా నీ ఇష్టం, మీరు ఏది ఇస్తారో అది ఇవ్వండి అని చెప్పి దేవుడికి మళ్ళీ దండం పెట్టుకుని మళ్ళీ వచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ ఫ్రెండ్స్తో తిరిగి చేయకుండా మీరు చక్కగా మళ్ళీ చదువుకోండి. అలా చేసినట్లయితే మీరు ఖచ్చితంగా ఎక్కువ మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మాకు అవకాశం కల్పించండి. థ్యాంక్ యూ అనండి.